ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్ రెస్పాన్సిబుల్ రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. ఇంకా ఉండి టు జొలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా, మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. వ్యాపారమే కాదు, విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ కంపెనీల్లో నేను పెట్టుబడులు పెట్టాలని ఆయన సొంత డబ్బులు దాదాపు 50 కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.